చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీగడ. సో నైస్. ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన కథనం చెప్పాలి. కథనం కూడా కాదు, ఓ వ్యక్తి గురించి చెప్పాలి. ఆయన పేరే ఆండ్రూ టులోచ్. ఇతను ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సైంటిస్ట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్. ఆండ్రూ టులోచ్ ఇతను ఈ మధ్య వార్తల్లోకి వచ్చారు. ఎందుకో తెలుసా? $1.5 బిలియన్ పే ప్యాకేజ్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. $1.5 బిలియన్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crore. అంటే 150 కోట్ల డాలర్లు. ఈ రూపీస్లో లెక్కించుకోకు, చాలా ఎక్కువైపోతుంది. ఏ 1200 కోట్ల అవుతుందో ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ $150 crore ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. అంటే ఒకవేళ ఏడాదికి లెక్కేసుకున్నా $250 million అవుతుంది. $250 million, ఇంక్లూడింగ్ పే, బోనసెస్, స్టాక్ ఆప్షన్స్. ఒకవేళ కనుక ఆ కంపెనీ, ఆయన చేరే కంపెనీ స్టాక్ మార్కెట్లో వాల్యూ పెరిగితే అది ఇంకెంతైనా కావచ్చు. అఫ్కోర్స్ వాల్యూ తగ్గితే తగ్గవచ్చు కూడా. సో ఈ $1.5 బిలియన్ జాబ్ ఆఫర్ ఎవరిచ్చారంటే మెటా, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఇచ్చారు. అంత ఆఫర్ ఇవ్వడమే ఆశ్చర్యం. మనం పేపర్లో చూస్తుంటాం. క్యాంపస్ హైరింగ్, 2 లక్షల జీతం, 3 లక్షల జీతం, 10 లక్షల సాలరీ, ₹1 కోటి ఆఫర్ అంటే తల తిరిగిపోతూ ఉంటుంది మాలాంటి వారికైతే. ఎందుకంటే నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు నాకు ₹2,500 1988 అక్టోబర్ 6th ఉస్మాన్ సిటీలో చేరాను. ఫస్ట్ పే రివిజన్ ఒక 4-5 ఏళ్ళకి అయింది. అప్పుడు 8,000 సాలరీస్తో స్టార్ట్ అయింది. సో ఇప్పటి పే ప్యాకేజీ చూస్తే తల తిరిగిపోతుంది. ఒకవైపు ఏమో చాలని జీతాలు, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న వారు కోకొల్లడు. కానీ అదే సమయంలో ఏంటి పే ప్యాకేజ్ అనిపిస్తుంది. సో ఆండ్రూ టులోచ్ పే ప్యాకేజ్ గురించి చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ ఉదాహరణ తీసుకొని వరల్డ్ ఎకానమీలో, టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీలో, నాలెడ్జ్ ఎకానమీలో ఉండే లిమిట్లెస్ ఆపర్చునిటీస్ చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే ఐఎమ్ నాట్ బాదర్డ్. ఆండ్రూ టులోచ్కి $1.5 బిలియన్ వచ్చినా రాకపోయినా అండ్ రిజెక్ట్ చేసినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ యూ అండ్ మీ కదా. కానీ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఫర్ యూ అండ్ మీ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ డస్ ఇట్ ఇండికేట్. అది ఏ రకమైన ట్రెండ్ను సూచిస్తుంది అని. కాస్త ఆండ్రూ టులోచ్ నుంచి మరిన్ని వివరాలు చెప్పి నేను వస్తాను. సో ఆండ్రూ టులోచ్ ఎందుకని రిజెక్ట్ చేశాడు? సో ఆండ్రూ టులోచ్ మీరా మురాటి అనే మరో ఎక్స్పర్ట్తో కలిసి థింకింగ్ మిషన్స్ ల్యాబ్ అనే ఒక స్టార్టప్ పెట్టారు. థింకింగ్ మిషన్స్ ల్యాబ్. ఈ మీరా మురాటి కూడా ఎవరో సామాన్య పర్సన్ కాదు. ఓపెన్ ఏఐ సిటిఓగా ఉండే, అంటే చాట్ జీపీటీ సృష్టించిన ఓపెన్ ఏఐ సిటిఓ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా ఉండి, సామ్ ఆల్ట్మన్ తర్వాత ఇంటరిమ్ సీఈఓగా కొంతకాలం ఉండి, తర్వాత ఓపెన్ ఏఐకి రిజైన్ చేసి ఆండ్రూ టులోచ్తో కలిసి కలిసి ఈ థింకింగ్ మిషన్స్ ల్యాబ్ అనే స్టార్టప్ పెట్టారు. ఆ స్టార్టప్ నెట్వర్త్ ఇప్పుడు $12 బిలియన్. సో దాని నెట్వర్త్ $12 బిలియన్. సో అది పెరుగుతుందా లేదా మనం ఎవరమో చెప్పలేము. ఆండ్రూ టులోచ్కు 6 ఏళ్ల పాటు $1.5 బిలియన్ ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసి తన స్టార్టప్ అయిన థింకింగ్ మిషన్స్ ల్యాబ్లోనే పనిచేయాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ ట్రెండ్ కేవలం హైయర్ లెవెల్లోనే కాదు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ప్యాకేజెస్ వదిలేసి ఎంటర్ప్రినర్షిప్ కోసం ఛాలెంజింగ్ తీసుకొని వారు దే ఆర్ టేకింగ్ అప్ దీస్ జాబ్స్. అంటే తక్కువ శాలరీకైనా, తక్కువ రెమ్యూనరేషన్కైనా, కొన్ని సందర్భాల్లో అయితే ఫౌండర్స్గా రెమ్యూనరేషన్ కూడా లేకుండా పనిచేస్తూ ఉండే కొత్త ట్రెండ్ మొదలైంది. ఎందుకంటే ఒక కంపెనీలో ఎవరికొరకో పనిచేయడం కాదు, నా కొరకు నేనే పనిచేస్తాను అని. నేను ఒక టెనెంట్ ఫార్మర్, కౌలు రైతుగా ఉండను,
నా భూమి నేనే దున్నుకుంటాను, అది అరెకరం కానీ ఎకరం కానీ. సో ఇది కామన్ ఆస్పిరేషన్. దుకాణంలో షాప్లో గుమస్తాగా పనిచేసే వ్యక్తి ఎంత పెద్ద షాపింగ్ మాల్లో గుమస్తా వేసినా, ఎంత పెద్ద సూపర్ మార్కెట్లో గుమస్తా వేసినా ఓ జీవితకాలం కోరిక ఉంటుంది, నేను చిన్న షాప్ అయినా పెట్టుకుంటే బాగుండేది కదా అని. సో అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పెద్ద హోటల్లో షెఫ్గా పనిచేస్తున్నా నా టీ స్టాల్ లాంటి నాది నేను పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఇప్పుడు నేను కూడా చాలా ఛానళ్ళకు, చాలా న్యూస్ పేపర్స్ పనిచేశాక ఫైన్ మార్నింగ్ యూట్యూబ్ అవతరించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను, ఎందుకు నేను ఈ టెనెంట్ ఫార్మర్గా కౌలు రైతుగా బతకాలి, నా ఛానల్కు నేనే హీరో, నా సినిమాకు నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నేనే హీరో. సో అని నిర్ణయం తీసుకొని ఇంకెవరితోనైనా అది ఫ్రీలాన్స్ రిలేషన్షిపే తప్ప పర్మనెంట్గా ఉద్యోగం చేసేది లేదు అని నిర్ణయానికి వచ్చి నా పనిని మొదలుపెట్టుకున్నాను. సో ఈ ట్రెండ్ కొత్తగా పెరుగుతోంది. డు నాట్ డిస్కరేజ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు కనుక ఎవరైనా నేను ఇది చేయాలి అనుకుంటే డోంట్ డిస్కరేజ్ దెమ్. సో అయితే కాస్త ఎకనామిక్ స్టెబిలిటీ, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసిన అనుభవం. ఎందుకంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మళ్ళీ మనం వెనక్కిపోతే మళ్ళీ జాబ్ కూడా రావాలి, ఫ్రస్ట్రేషన్ మిగలకూడదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంచిది, కానీ అదే సమయంలో కాస్త సేఫ్టీ వాల్వ్లు పెట్టుకొని కాస్త కుషన్ బ్యాకప్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. సో ఆ రకంగా మన చిల్డ్రన్ మనం ఎంకరేజ్ చేయాలి. లెట్ దెమ్ టేక్ అన్ ఎంటర్ప్రైజ్ విత్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ స్టెబిలిటీ, సమ్ ఎలిమెంట్ ఆఫ్ పేరెంట్స్గా మనకే కనుక కాస్త బ్యాకప్ ఇవ్వగలిగే, కుషన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే గో హెడ్ అని చెప్పాలి. ఇంకా పాత రోజుల్లాగా మరికి ₹1,00,000 ప్యాకేజారా, ₹2,00,000 ప్యాకేజా, ఇక నువ్వు ఎక్కడ కదలకు మెదలకు అక్కడే ఉండు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా యూనివర్సిటీలో మాకు ఎక్స్పీరియన్స్, ఉద్యోగం వచ్చి నేను ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను, ఉద్యోగం రాని వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు పెట్టి, యూనివర్సిటీలు పెట్టి బాగా డెవలప్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే ఉద్యోగం రాలేదో వాళ్ళ లైఫ్ ఛాలెంజ్ అయిపోయింది, మాదమ్మ కంఫర్ట్ అయిపోయింది. సో నెల నెల శాలరీ వచ్చి పడుతుంది, హాయిగా జీవిస్తున్నాను. రెస్పాన్సిబిలిటీలో జాబ్ రాని వారు ఏమయ్యారంటే అదొక ఛాలెంజ్గా తీసుకున్నారు. కష్టపడి వాళ్ళ నీళ్ళని పట్టుకొని మిత్రుల్ని పోగేసి కాస్త డబ్బులు పోగేసుకొని ఒక కాలేజ్ పెట్టుకున్నారు, కష్టపడి దాన్ని డెవలప్ చేసుకున్నారు. తాము కనుక రాత్రింబౌలు కష్టపడి ఇవాళ పెద్ద పెద్ద క్యాంపస్లు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర పోయి నేను లెక్చర్లు ఇచ్చి వస్తున్నాను. అఫ్కోర్స్ నో రిగ్రెట్, ఎందుకంటే నేను నా ఫీల్డ్లో నేను అంతకన్నా బెటర్గానే ఉన్నానని నమ్ముతాను. కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఈ ఆండ్రూ తులోచ్ ఏంది పిచ్చోడా, $1.5 బిలియన్ 6 ఏళ్ల పాటు $150 కోట్ల ఆదాయం అంటే కూడా వద్దంటాడా అనుకోవచ్చు. అని అతను పెట్టిన స్టార్టర్ $12 బిలియన్ కావచ్చు. కానీ రేపు ఏదైనా ఒక గొప్ప ఇన్వెన్షన్ కనుక కనుగొన్నారనుకోండి, అది అలా ఉండదు. మీరు ఎన్విడియా, ఇప్పటికీ మనం చాలాసార్లు వింటాం, ఇలా ఆధునిక చిప్స్ తయారు చేసే కంపెనీ ఎన్విడియా విజయ రహస్యం అని నేను వీడియో చేస్తే మోర్ దెన్ 1 lakh పీపుల్ చూశారు. ఆ ఎన్విడియాలో కనుక మీరు ఒక 10 ఏళ్ల క్రితమో 20 years, నేను ఎగ్జాక్ట్ మ్యాథ్ చెప్పడం లేదు, రఫ్గా మీరు ఒక ₹1,000 కనుక పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు మీకు 10 కోట్లు డబ్బులుండేవి, కోట్లలో డబ్బులుండేవి. ఒక ₹1,000 మీరు 10 years క్రితమో 20 years క్రితమో ఇన్వెస్ట్ చేస్తుంటే యూ విల్ నౌ హ్యావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ. సో అట్లా ఎన్విడియాలో షేర్లు కొన్న వాళ్ళు అలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎన్విడియా స్టార్ట్ అయినప్పుడు ఒక దశలో క్రైసిస్ కూడా ఎదుర్కొంది, కానీ తర్వాత దే డిడ్ సంథింగ్ వెరీ బిగ్. అండ్ నౌ నోబడీ నోస్ ఎ స్మాల్ స్టార్టప్ కెన్ డూ సంథింగ్ వెరీ బిగ్. ఎవరు ఊహించారు? ఓపెన్ ఏఐ సడన్గా చాట్ జీపీటీ ఆవిష్కరించి పెద్ద పెద్ద కంపెనీలకు చెమటలు పట్టిస్తున్నవారని ఊహించారా? అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఆండ్రూ తులోచ్ కానీ మీరా మొరార్టీ కానీ తమ కంపెనీ $12 బిలియన్ అయినా దే ఆర్ థింకింగ్ వెరీ బిగ్, దే ఆర్ వెరీ ఐడియలిస్టిక్. ఇవాళ వాళ్ళు దే మే బీ వర్కింగ్ ఆన్ సంథింగ్, నోబడీ నోస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీగా రీసెర్చ్ జరుగుతుంది, చాలామంది కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి, డబ్బులేం లేవు. సో ఇప్పటికిప్పుడు ఏమీ డబ్బులు రావు. మీ గూగుల్ నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి విత్ హోప్ దట్ దే విల్ సడన్లీ ల్యాండ్ ఆన్ సంథింగ్ అన్బిలీవబుల్. అలా అన్బిలీవబుల్గా ఏదైనా వస్తుందని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని ఇలా నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. టెక్నాలజీ
లీనియర్ ప్రోగ్రెషన్ ఉండదు. ఇప్పుడు మేము యూనివర్సిటీలో చేరాము, 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అప్పుడు ఒక స్కేల్ పెరుగుతుంది 8 ఇయర్స్కు. ఆ తర్వాత మళ్ళొక సీనియర్ గ్రేడ్ అని ఇంకో స్కేల్ పెరుగుతుంది. ఓ 10 ఏళ్ళకు ప్రొఫెసర్ అవుతాం, మళ్ళొక సీనియర్ స్కేల్. ఇలా సిస్టమేటిక్గా పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది. మనం ఏం పని చేసినా చేయకపోయినా, పాఠం చెప్పినా చెప్పకపోయినా పెరగాల్సిన టైం వస్తే పెరుగుతుంది. నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా పెరిగేది ఏమి ఉండదు. కానీ ప్రైవేట్ ప్రపంచం అలా కాదు. అందులో ఒక ఆధునిక సాంకేతిక ప్రపంచం, మోడర్న్ నాలెడ్జ్ ఎకానమీ అలా కాదు. నాలెడ్జ్ ఎకానమీలో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్. యూ మే ల్యాండ్ అప్ సమ్వేర్, నోబడి నోస్. సో ఇవాళ ఒక అపార్ట్మెంట్ కొనడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తి రేపు ఒక ఐలాండే కొంటాడేమో, ఒక దీవే కొంటాడేమో. అంతటి అవకాశాలు టెక్నాలజీ ఇస్తున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ లీనియర్గా, అంటే స్ట్రైట్ లైన్లో పెరగదు. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. అయితే ఆ మైండ్ సెట్ ఉండాలి. దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ కాల్ మైండ్ సెట్. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాడు నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేను, అబ్బో ₹1,00,000 పే, 2 లక్షల పే, ఇంతకన్నా ఎక్కువ వస్తా నా జీవితానికి, నాకు అంత సీన్ ఉందా, ఇదే చాలా ఎక్కువ, ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది, చలో బీ హ్యాపీ, పే ప్యాకేజ్ తీసేసుకో, పెళ్ళి చేసేసుకో, ఇల్లు కట్టుకో, పిల్లలు కనేసేయి, హాయిగా ఎంజాయ్ చేయి. ఇదొక మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఏమో పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు కంటాడు, కానీ అదే సమయంలో నేను ఇంకా గ్రో కావాలి, నాకు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేను ఇట్ కెన్ బి అంటాడు. అఫ్కోర్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి, ఫ్యామిలీని వదిలేసి ఇదే పని చేయకండి, కానీ ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. సో గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎంత పెద్ద ఆఫర్ ఉన్నా జస్ట్ సింప్లీ డజంట్ కేర్. అందువల్ల తన మిషన్ జీల్తో పనిచేసే ఆండ్రూ తులిచ్ కావచ్చు, మీరా మురాటీలకు కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ ఇచ్చే ఆఫర్లకు ఒప్పుకుంటారా? ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఈ థింకింగ్ మిషన్ లాబే కొందామని మార్క్ జుకర్బర్గ్ బేరం కూడా మొదలుపెట్టాడు. ఈ మీరా మురాటీని కాంటాక్ట్ చేశాడు, మీ థింకింగ్ మిషన్ ల్యాబ్ మేము కొనేస్తామని. ఈ పెద్ద పెద్ద కంపెనీలు, డబ్బులు బాగా ఉన్న కంపెనీలు, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, వీళ్ళు ఏం చేస్తారంటే తమకు రిలేటెడ్ రంగాల్లో ఎవరైనా ఒక చిన్న ప్రయోగం చేస్తున్నారు, ప్రామిసింగ్ ప్రయోగం అనుకోండి, దే లుక్ ఎట్ దట్. ఇప్పుడు లాభాలు ఉండకపోవచ్చు, ఇప్పుడు నష్టాలు ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రామిసింగ్గా కనిపించింది అనుకుంటే దాన్ని కొనేస్తారు. సో అట్లా మీరా మురాటీకి ఆఫర్ కూడా ఇస్తే ఆమె మీరా మురాటీ కూడా రిజెక్ట్ చేశారు. నథింగ్ డూయింగ్, యూ జస్ట్ డోంట్ వాంట్ అని. సో అటు మీరా మురాటీ రిజెక్ట్ చేశారు, ఇటు ఆండ్రూ తులిచ్ రిజెక్ట్ చేశారు. సో దట్ ఈస్ హౌ ద న్యూ వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ, the technology driven new economy is working.